నమస్కారం. భారతీయ సంస్కృతికి వెన్నెముక, మానవ జీవితానికి దిక్సూచి మన మహాభారతం. అసలు మనం భారతాన్ని ఎందుకు తెలుసుకోవాలి? మన పిల్లలకు ఈ కథను ఎందుకు వినిపించాలి? ఎందుకంటే రేపటి పౌరులుగా ఎదిగే మన బిడ్డలకు ఏది మంచి, ఏది చెడు అని నేర్పించే అంత గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠం ప్రపంచంలోనే మరొకటి లేదు. ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే పుస్తకాలు, వెండితెరపై వచ్చే సినిమాలు భారతాన్ని వారి కోణాల్లో చూపిస్తున్నాయి. కాని వ్యాస భగవానుడు రచించిన అసలైన భారతం ఏమిటి? అందులోని అంతరార్థం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ అద్భుత ప్రయాణం. మహాభారతమంటే కేవలం ఒక రాజ్యకాంక్షో లేక ఇద్దరి అన్నదమ్ముల గొడవలో కాదు. ఇది వేదాల సారం. వేదారణ్యంలో ఉన్న గహనమైన విషయాలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పాలని వేదవ్యాసుడు ఈ ఇతిహాసాన్ని రచించాడు. నిజానికి వ్యాసుడు ముందుగా రచించిన సంహిత పేరు జయం. ఇందులో కేవలం 8800 శ్లోకాలు మాత్రమే ఉండేవి. కాలక్రమంలో అది శిష్య పరంపర ద్వారా విస్తరించి నేడు మనం చూస్తున్న 1,00,000 శ్లోకాల మహాభారతంగా అవతరించింది. సరస్వతీనది తీరంలో, హిమాలయాల ప్రశాంత వాతావరణంలో ఈ కావ్యం పురుడుపోసుకుంది. వ్యాసుడు చెప్తుంటే సాక్షాత్తు విఘ్నేశ్వరుడు తన ఘంటంతో లిఖించిన అద్భుత గ్రంథం ఇది. గణపతి ఒక షరతు పెట్టాడు, వ్యాసుడు ఎక్కడా ఆపకుండా చెప్పాలని. వ్యాసుడు ప్రతిగా మరో మిలిక పెట్టాడు, గణపతి ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకున్న తర్వాతే రాయాలని. ఇలా సాగిన ఆ జ్ఞానయజ్ఞమే ఈ మహాభారతం. మహాభారతాన్ని చదివితే 3 విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. పాండవుల కథ చూస్తే మనిషి ఎలా బతకాలో తెలుస్తుంది. కౌరవుల కథ చూస్తే మనిషి ఎలా బతకకూడదో అర్థమవుతుంది. ఇక కృష్ణ పరమాత్మ జీవితం చూస్తే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనిషి ఎలా మసలుకోవాలో బోధపడుతుంది. వ్యాసుడు భారతాన్ని 2 వృక్షాలతో పోల్చాడు. దుర్యోధనుడు ఒక అధర్మ వృక్షం. ఆ చెట్టుకి వేరు ధృతరాష్ట్రుడు. కళ్ళు లేనివాడు కాబట్టి కాదు, కొడుకు మీద మోహంతో బుద్ధిని కోల్పోయినవాడు కాబట్టి అతనే అసలైన విలన్. మరోవైపు ధర్మరాజు ఒక ధర్మవృక్షం. ఆ వృక్షానికి వేరు సాక్షాత్తూ శ్రీకృష్ణుడు. వేదాలు మరియు ధర్మాన్ని ఆచరించే మహానుభావులు. ఈ పునాది మీద నిలబడిన పాండవులకు విజయం తథ్యం కాక ఏమవుతుంది? ఈ కథ ప్రారంభం ఎక్కడా? హస్తినాపుర సామ్రాజ్యం నుండి ఈ గాథ మొదలవుతుంది. అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు మహారాజు ఒక శాపం వల్ల తక్షకుడనే పాముకాటుకు గురై మరణిస్తాడు. తండ్రి మరణానికి ప్రతీకారంగా అతని కొడుకు జనమేజయుడు సర్పయాగాన్ని తలపెడతాడు. భూమి మీద పాములే ఉండకూడదని ఆయన చేసే ఆ యాగం వల్ల ఎన్నో సర్పాలు హోమగుండంలో పడి భస్మమైపోతుంటాయి. ఆ సమయంలోనే ఆస్తికుడు అనే ఒక యువమహర్షి వచ్చి రాజుకు హితబోధ చేసి ఆ యాగాన్ని ఆపిస్తాడు. ఈ యజ్ఞవాటికలోనే జనమేజయుడికి తన పూర్వీకుల కథను వినాలనే కోరిక కలుగుతుంది. అప్పుడు వ్యాసమహర్షి తన శిష్యుడైన వైశంపాయనుడిని ఈ కథ చెప్పమని ఆదేశిస్తారు. అలా వైశంపాయనుడు చెప్పిన ఆ పూర్వీకుల గాథే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఆదిపర్వం. ఈ వంశానికి మూలపురుషుడు దుష్యంతుడు. ఆయన వేటకు వెళ్లి కణ్వమహర్షి ఆశ్రమంలో శకుంతలను చూసి మోహించి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. వారిద్దరికీ పుట్టినవాడే భరతుడు. చిన్నతనంలోనే సింహాలు నోళ్లు తెరిచి పళ్ళు లెక్కపెట్టిన ఆ వీరుడి పేరు మీదనే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. ఆ భరతవంశంలోనే హస్తి అనే రాజు హస్తినాపురాన్ని నిర్మించాడు. కాలక్రమంలో ఆ వంశంలో శంతన మహారాజు రాజ్యానికి వస్తాడు. గంగాదేవిని వివాహం చేసుకున్న ఆయనకు 8 మంది కొడుకులు పుడతారు. అందులో 8వ వాడే దేవవ్రతుడు. తన తండ్రి సుఖం కోసం సత్యవతి అనే జాలరి కన్యతో తండ్రికి పెళ్లి చేయడం కోసం దేవవ్రతుడు భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. తాను పెళ్లి చేసుకోనని, రాజ్యానికి దూరంగా ఉంటానని. ఆ ప్రతిజ్ఞ వల్లే ఆయన భీష్ముడయ్యాడు. శంతనుడికి సత్యవతికి కలిగిన సంతానం చిత్రాంగుడు మరియు విచిత్రవీర్యుడు. అయితే దురదృష్టవశాత్తు వారిద్దరూ సంతానం లేకుండానే మరణిస్తారు. వంశం అంతమైపోతుందన్న ఆందోళనలో ఉన్న సత్యవతి తన పెద్ద కొడుకైన వ్యాసమహర్షిని పిలిపించి అప్పటి ధర్మం ప్రకారం నియోగ పద్ధతి ద్వారా వారసులను ప్రసాదించమని కోరుతుంది. వ్యాసుడి తేజస్సును భరించలేక అంబిక కళ్ళు మూసుకోవడంతో ధృతరాష్ట్రుడు అంధుడిగా పుడతాడు.
అంబలిక భయంతో పాలిపోవడంతో పాండురాజు పాండువర్ణంతో జన్మిస్తాడు. ఇక ఒక దాసి భక్తితో వ్యాసుడిని స్వీకరించడంతో ధర్మస్వరూపుడైన విదురుడు జన్మిస్తాడు. ఈ కథలో మనం గమనించాల్సింది ఏమిటంటే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ఈ ముగ్గురు భీష్ముని నీడలోనే పెరుగుతారు. ధృతరాష్ట్రుడికి గాంధారదేశ రాజకుమార్తె గాంధారితో వివాహం జరుగుతుంది. తన భర్త అంధుడైనప్పుడు తాను మాత్రం లోకాన్ని ఎలా చూడగలనని ఆమె కళ్లకు గంతలు కట్టుకుంటుంది. ఇది జాలి కాదు, పతిమీద ఉన్న అనన్యమైన భక్తి. మరోవైపు పాండురాజు కుంతిని, మాద్రిని వివాహం చేసుకుంటాడు. కుంతి యాదవరాజకుమార్తె, వసుదేవుని చెల్లి, అంటే కృష్ణుడికి మేనత్త. ఆమెకు చిన్నతనంలోనే దూర్వాస మహర్షి ఒక వరాన్నిస్తాడు. ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత అంశతో సంతానం కలుగుతుందని. పాండురాజు వేటలో ఒక ఋషిదంపతులను పొరపాటున చంపడం వల్ల ఆయనకొక శాపం తగులుతుంది. భార్యతో కలిస్తే మరణిస్తావన్న ఆ శాపం వల్ల పాండురాజు అడవులకు వెళ్ళిపోతాడు. సంతానం కోసం కుంతికి ఉన్న మంత్రాన్ని ఉపయోగించమని కోరుతాడు. అలా యమధర్మరాజు అంశతో ధర్మరాజు, వాయుదేవుడి అంశతో భీముడు, ఇంద్రదేవుడి అంశతో అర్జునుడు, అశ్వినీ దేవతల వల్ల నకుల సహదేవులు పుడతారు. వీరే పంచపాండవులు. ఇదే సమయంలో హస్తినాపురంలో గాంధారికి 100 మంది కొడుకులు పుడతారు. వ్యాసుడి వరం వల్ల ఒక మాంసపిండాన్ని 101 భాగాలు చేసి నెయ్యికుండలలో భద్రపరిచి కౌరవులను పుట్టిస్తారు. ఇది ఇప్పటి కాలపు టెస్ట్ ట్యూబ్ బేబీ విధానానికి ఆదిరూపం. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. అతను పుట్టినప్పుడు అపశకునాలు కనిపిస్తాయి. వంశనాశనానికి ఇతడు కారకుడవుతాడని పండితులు హెచ్చరించినా పుత్రవ్యామోహంతో ధృతరాష్ట్రుడు అతన్ని వదులుకోలేడు. అదే కురుక్షేత్ర సంగ్రామానికి బీజం వేస్తుంది. అందరికంటే ముందుగా సూర్యుడి అంశతో సహజ కవచకుండలాలతో కర్ణుడు జన్మిస్తాడు. కాని లోకాపవాదానికి భయపడి కుంతి అతన్ని నదిలో వదిలేస్తుంది. సూత దంపతులో అతన్ని పెంచుతారు. ప్రతిభ ఉన్నా కులం పేరుతో అవమానాలు ఎదుర్కొన్న కర్ణుడు దుర్యోధనుడి స్నేహానికి కట్టుబడి అధర్మపక్షాన నిలుస్తాడు. సూర్య తేజస్సు ఉన్న రాక్షస అంశాలావహించిన రాజుల చెంత చేరడం వల్ల కర్ణుడి జీవితం ఒక విషాదంగా మారుతుంది. ఇలా పాండవులు, కౌరవులు హస్తినాపురంలో భీష్ముని పర్యవేక్షణలో పెరుగుతుంటారు. వారి మధ్య చిన్నతనం నుండే అసూయ, ద్వేషాలు మొలకెత్తుతాయి. భీముడి బలాన్ని చూసి దుర్యోధనుడు భయపడతాడు. విషం పెట్టడం, నదిలో తోసేయడం వంటి కుతంత్రాలకు తెరలేపుతాడు. కాని ధర్మం ఎప్పుడూ రక్షింపబడుతుంది. భారతం మనకు నేర్పే పాఠం ఇదే. ఎంతటి కష్టాలు వచ్చినా ధర్మాన్ని వీడకూడదు. అడవుల్లో పెరిగిన పాండవుల క్రమశిక్షణ, హస్తినాపుర భోగాల్లో పెరిగిన కౌరవుల అహంకారం, ఈ రెండింటి మధ్య సాగే పోరాటమే మహాభారత సారం. పిల్లలారా, పెద్దలారా, ఈ కథలో ప్రతి పాత్ర మనలోనే ఉంటుంది. మనలోని కోపం దుర్యోధనుడు, మనలోని మోహం ధృతరాష్ట్రుడు, మనలోని ధర్మం యుధిష్ఠిరుడు. లోపల ఉన్న శత్రువులను జయించడమే నిజమైన జయం. అందుకే వ్యాసుడు ఈ గ్రంథానికి ఆ పేరు పెట్టాడు. 18 పర్వాలు, 18 రోజుల యుద్ధం, 18 అక్షౌహిణుల సైన్యం. ఈ 18 సంఖ్య వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసా? మన ఇంద్రియాలను, మనస్సును అదుపులో ఉంచుకోవడమే. ఈ అద్భుతమైన ఆదిపర్వ కథ మనకొక పునాదినిస్తుంది. కురువంశం ఎలా పుట్టింది, పాండవులు ఎలా అవతరించారు, కౌరవుల పుట్టుకలోని విజ్ఞానం ఏమిటి, ఇవన్నీ విన్నాక మనకర్థమయ్యేది ఒక్కటే: భారతం ఒక కల్పిత కథ కాదు, అది మన గడ్డమీద జరిగిన సజీవ చరిత్ర, మన రక్తంలో ప్రవహిస్తున్న సంస్కృతి. దీన్ని మనం కాపాడుకోవాలి, మన తరువాటి తరాలకు అందించాలి.